బాలయ్య బాబు గారి, బోయపాటి గారి కాంబినేషన్‌లో తెరకెక్కబోయేటటువంటి నాలుగవ చిత్రం 'బీబీ4' అనే వర్కింగ్ టైటిల్‌తో అయితే స్టార్ట్ అవ్వబోతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో, ఈ చిత్రానికి సంబంధించి బోయపాటి గారు ఓ స్టెప్ రిస్క్ ఎక్కువగానే తీసుకుంటున్నారనేదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రానికి దాదాపు డబుల్ మార్జిన్‌లో అయితే బడ్జెట్ అనేది కేటాయించుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో, ఇప్పటివరకు బాలయ్య బాబు గారి చిత్రాలన్నీ కూడా దాదాపు 60, 70 కోట్ల వ్యయంతో అయితే రూపొందించారు. ఈ 'అఖండ 2' చిత్రాన్ని మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించాలి కాబట్టి సో, దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ కేటాయించబోతున్నారు అనేది తెలుస్తా ఉంది. సో, మరి బోయపాటి గారు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారు అనైతే ఆహ్, కొంతమంది భావిస్తున్నప్పటికీ కూడా 'అఖండ' క్రియేట్ చేసినటువంటి వండర్స్ ముందు ఈ బడ్జెట్ అనేది చాలా చిన్నదనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'అఖండ' లాగా ఈ 'అఖండ' సీక్వెల్ కూడా వర్కౌట్ అవుతే మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో బీభత్సమైన రికార్డ్స్ క్రియేట్ చేసేటటువంటి కంటెంట్ ఉన్నటువంటి చిత్రం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్‌లీ ఈ మూవీ అంతా శివుడి చుట్టూ తిరుగుతది కాబట్టి సో, నార్త్‌లో శివుడిపై ఉన్నటువంటి భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ అందులో బాలయ్య బాబు గారు అంటే జస్ట్ ఈ మూవీకి వెళ్తే అక్కడ బాలయ్య బాబు గారు తన క్యారెక్టరైజేషన్ అంటే 'అఖండ' క్యారెక్టర్‌తో ఎంత ఊపు కావాలో అంత ఊపు తెప్పించేస్తాడు ఆడియన్స్‌కి. సో, అది పాన్ ఇండియా లెవెల్‌లో 'అఖండా'నే విడుదల చేయాల్సింది గానీ సో, అనుకోకుండా అప్పుడు ఎందుకో కుదరలేదు గానీ, ఇప్పుడు మాత్రం సీక్వెల్‌ని రూపొందించితే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో తెరకెక్కించాలనేది బోయపాటి గారి ప్లాన్. అందుకే 150 కోట్ల రూపాయల వ్యయంతో అయితే ఈ మూవీని తెరకెక్కించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో, ఒకవేళ ఈ మూవీ 'అఖండ'లా వర్కౌట్ అవుతే మాత్రం నెక్స్ట్ లెవెల్ వండర్స్ అయితే క్రియేట్ చేస్తదనైతే 100% నమ్మొచ్చనమాట. సో, చూడాలి మరి దీనికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ అనేవి బాలయ్య బాబు గారి బర్త్‌డే సందర్భంగా అయితే రాబోతున్నాయి. ఇది గైస్ ఇవాల్టి వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.